సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని నాయకులకు కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయాదవ్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు అధైర్యపడొద్దని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎవరైనా నాయకులను కార్యకర్తలని కాంగ్రెస్ పార్టీ వారు ఇబ్బంది పెడితే నేను అండగా ఉండి కాపాడుకుంటానని ఆయన తెలిపారు. ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ప్రజలు గమనిస్తున్నారని, నియోజకవర్గ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. కట్టించుకొని మర్చిపోయి సున్నవేసి 3 రంగులు వేసుకుంటే ఓట్లు వేసినటువంటి ఇప్పుడు పరిస్థితి. నేను ఒక రోజు గతం కూడా దండ ముందు క్లియర్గా చెప్పిన, బీసీ ముందు దండ ముందు రాసుకున్నాం, అంతా రెడీ పెట్టినాం, దాని రేపు మాకు పడే పరిస్థితి వాళ్ళకి రాలే. ఈ ఊళ్ళో 100 మంది ఉండే ఎందుకంటే అప్పటికి అన్ని అయిపోతాయి. జనం కూడా ఇప్పటికే ఎప్పుడు రా దేవుడు అంటుంది. మా దగ్గర పాలేది ఎండిపోయింది, పొలాలు మొత్తం ఎండుదల స్టార్ట్ అయింది. మనకేనా రాదురా ఇది వేస్ట్, వాళ్ళకి వచ్చే పడలేదు.